నీ కృప నిలబెట్టేది, నీ కృప ధైర్యమిచ్చేది, నీ కృప నిలబెట్టేది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ యొక్క రాత్రికాల సమయంలో మనందరము పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మత్తయి సువార్త నుంచి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఈ రాత్రికాల సమయంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము నుండి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మొదటిగా మనము మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఒక 7వ అధ్యాయంలో వచనం చదువుకున్న తర్వాత మత్తయి సువార్త 5వ మత్తయి సువార్త 7వ అధ్యాయము 12వ వచనం. కావున మనుషులు మీకేమి చేయవాలని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. ఆమేన్. దేవుడి మాటలు దీవించునుగాక. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ స్వరూపుడు అయిన యేసయ్య, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ యొక్క శుక్రవారపు రాత్రికాల కూడికలో మరి దేవత వరకు బిడ్డలు ప్రార్థించిన ప్రార్థన విన్నపాలు, ప్రార్థన విజ్ఞాపనలు అంగీకరించి దేవ మా ప్రార్థనకి నేను జవాబిచ్చే దేవుడు అని, మా ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చే దేవుడు నమ్మి దేవుని సన్నిధిలో మేము స్తుతిస్తూ ఉన్నాము నాయన. ఈ రాత్రికాల సమయంలో మీరు మాకు తోడుగా ఉండండి, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. దేవుని వాక్యం ద్వారా నీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షతలో మమ్మల్ని బలపరచమని, ఈ కోడిక ద్వారా మా జీవితాలకి దీవెనకరంగా మేలుకరంగా జరిగించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఈ చదవబడినటువంటి వాక్యంలో మనందరికీ తెలిసినటువంటి మాట ఏంటంటే, కావున మనుషులు మీకేమి చేయవాలని మీరు కోరుదురో అలాగనని మీరు వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. ఈ భూమి మీద మనము ఒక మనిషి మన కొరకు ఏం చేయాలని మనం ఆశపడతాం. మన పట్ల వాళ్ళు ఎలా ఉండాలని మనం ఆశపడతాం. అయితే ఎదుటి వాళ్ళు మన కొరకు
ఏమి చేశారు ఏమి చేయలేదు అనేది కాదు, కానీ మనమేమి చేశామన్నదే చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. అందుకే యేసు అన్నాడు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ఇక్కడ అడగాలి, వెతకాలి, తట్టాలి అనేటువంటి విషయాలు, 3 విషయాలు మనం చూస్తూ ఉన్నాం. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చున, చేపను అడిగిన ఎడల పామునిచ్చున. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిత్యముగా మంచి ఈవులను ఇచ్చును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఈ రాత్రి తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్న మాటలు మనం అర్థం చేసుకోవాల్సింది అదేంటంటే, మీరు అడుగు వాటినలను పొంది ఉన్నామని నమ్మమని అదే ప్రభువు మనకు చెప్పి ఉన్నాడు. తర్వాత మనము మొదటిగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకమని చెప్పినట్టుగా దేవుని వాక్యంలో మన దేవుని వాక్యాన్ని ఎరిగి ఉన్నాం. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, మనము మన పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా మన పరలోకపు తండ్రి మనకు మరణించముగా శ్రేష్టమైన ఈవులను అనుగ్రహించును. హల్లెలూయా. ఎందుకంటే పిల్లరా, ఒక తల్లిదండ్రులు ఒక బిడ్డను ఈ భూమి మీదకి తీసుకురాక మునుపు ఆ బిడ్డకి ఏమేమి కావాలో ఆ తల్లిదండ్రులు ముందుగానే ఆ బిడ్డ కొరకు సమస్తాన్ని సిద్ధపరుస్తారు. హల్లెలూయా. ఉదాహరణకి ఆ పుట్టబోయే ఆ బిడ్డకి ఏమేమి తయారు చేస్తారంటే, ఒక చిన్న ఉయ్యాల తయారు చేస్తారు, చిన్న చిన్న బూట్లు కొంటారు, చిన్న చిన్న వస్త్రాలు లేక దుస్తులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. అంటే నీవు ఈ భూమి మీదకి రాకముందే వారు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తారు. హల్లెలూయా. అదే విధంగా మరి దేవుని యొక్క వాక్యములో మనం దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రవక్త అంటున్నాడు, నువ్వు ఇక్కడికి రాకముందు నీ భూలోకపు తల్లిదండ్రులు నీ రాక కొరకు అన్ని సిద్ధపరిచి ఉంచారు. నువ్వు రాక పూర్వమే వారు సిద్ధపరిచారు. నీ భూలోకపు తల్లిదండ్రులను దాని గురించి యోచించు. భూలోకపు తల్లిదండ్రులు పరలోకపు తండ్రికి మాదిరై ఉన్నారు. హల్లెలూయా. భూలోకపు తల్లిదండ్రులు పరలోకపు తండ్రికి మాదిరై ఉన్నారు. మనము మన పిల్లలకు మంచి ఈవులు ఎరిగి ఉండగా మన పరలోకపు తండ్రి మనకు మరి నిత్యముగా శ్రేష్టమైన ఈవులను అనుగ్రహించను కదా అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి పిల్లలు, దేవుడు ఒక తండ్రి అయి ఉన్నాడు. హల్లెలూయా. ఒక తల్లి తండ్రి యొక్క క్యారెక్టరు దేవునిలో ఉంది. ఆమేన్. ఎందుకంటే ఒక పుట్టిన శిశువు ఏ రీతిగా పెరుగుతూ పెద్దవాడు అవుతూ ఉంటాడో, అలాగే క్రీస్తులో కూడా మన ఆత్మీయ ఎదుగుదలను దేవుడు కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన అంటున్నాడు, మనము ఒక యథార్థముకు స్థలములోకి మనం వెళ్ళబోతా ఉన్నాం. అక్కడ మనం జీవించబోతా ఉన్నాం. కాబట్టి మనం అనుభవించేది లేక మనం బ్రతుకుదుము, జీవితమును పొందుదుము, నిజముకు నిత్య జీవం మనం పొందబోతున్నాం. మనము పరలోకమునకు పరదేశునకు వెళుదుము. ఆదాము హవ్వలు చేసినట్లుగానే వారు జీవించితిని లేక అనుభవించినట్లుగానే పాపము రాకముందు ఏదెను తోటలో వారు ఉండినట్లుగానే మనం ఉండబోతున్నాం. మనమును ఉంటాం. తిరిగి అదే చోటుకు పోవు త్రోవలో మనం ఉన్నాం. అది నిజమండి. మొదటి ఆదాము పాపము ద్వారా మనలను బయటకు లాగివేశాడు.
రెండవ ఆదాము నీతి ద్వారా తిరిగి వెనుకటి దానిలోకి తీసుకొని వెళ్ళబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనము ఒక తల్లిదండ్రులకు మనం పుట్టినటువంటి మనము ఏ రీతిగా అయితే ఈ భూమి మీదకి రావడానికి వారి సమస్తాన్ని మన కొరకు ఎలా సిద్ధపరుస్తారో, పరలోకపు తండ్రి అయిన దేవుడు లేదా మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు ఒక వాగ్దానం చేశాడు. అదేంటంటే ఆయన అన్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి. ఆమేన్. బిడ్డ పుట్టే ముందు ఒక బిడ్డ ఈ లోకానికి వచ్చే ముందు ఆ బిడ్డకి మనం ఏమి ఏర్పాటు చేస్తామండి? ఒక ఇల్లు అనేది కూడా ఉండాలి, చక్కటి ఉయ్యాల ఉండాలి, చక్కటి బూట్లు ఉండాలి, చక్కటి వస్త్రాలు ఉండాలి అనేది ఒక లోకానికి, ఈ లోకానికి వస్తున్నటువంటి ఒక బిడ్డ కోసము సమస్తాన్ని మనం ఎలాగైతే ముందుగా సమకూర్చుకుంటామో ప్రియులారా, మన దేవుడు కూడా మన కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరచడానికి ఆయన వెళ్ళాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన అంటున్నాడు ఏమన్నాడంటే, నా తండ్రి ఇంట అనేక విధములకు నివాసాలు ఉన్నాయి. పరలోకమునకు వెళ్ళినప్పుడు మనందరము ఎట్లున్నామో అట్లే ఉందుమని, అలాగే కనబడదుమని నేను నమ్మట్లేదండి. ఇప్పుడు ఎలా ఉన్నామో అలా కనబడతాం అనుకోవట్లేదండి. మనము అందమైన వారముగాను, నల్లగాను, చిన్నగాను, పెద్దగాను, రాక్షసుల వలెను ఉండమని నేను నమ్ముచున్నాను. అక్కడ తెల్లగుండేవాళ్ళు, నల్లగుండేవాళ్ళు, చిన్నగా పొట్టిగా ఉండేవాళ్ళు, పెద్దగా ఉండేవాళ్ళు, లేక రాక్షసుల వలె ఉండేవాళ్ళు అక్కడ ఉంటారని ఉండరని నేను నమ్ముతున్నాను. దేవుడు పలు విధములైన వాటిని కలిగి ఉన్నాడని నేను నమ్ముతున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఈ భూమిని దేవుడు సృష్టించినప్పుడు ఎలా ఉన్నాయి? పెద్ద పర్వతాలు, చిన్న కొండలు, విశాలమైన స్థలాలు, ఎడారులు, ఈ భూమి మీద విభిన్నమైన మనకున్నాయి. ఎందుకనగా ఆయన తాను కోరిన రీతిగా వాటిని తయారు చేశాడు. ఋతువులు ఆయన చేశాడు. ఎండాకాలము, చలికాలము, వసంతకాలము, ఆకురాల కాలము, కాలములను ఆయన చేశాడు. ఆయన అన్నిటినీ గల దేవుడని, అన్నిటినీ చేసినటువంటి దేవుడు అనేది నిరూపిస్తుంది. నిన్నొక విధంగా తయారు చేశాడు. కొందరు ఎంతో ఉద్రేకం గలవారుగాను, కొందరు నిశ్చిత అభిప్రాయం గలవారుగాను, కొందరు చక్కగాను, కొందరు దయగలవారుగా ఉంటారు. ఆయన రాజ్యములో నువ్వు అన్ని రకాల మనుషులను చూస్తావు. అంటే అందరం ఒకలా లేవు. అందరూ రకరకాల భావాలు, లేకపోతే రకరకాల వ్యక్తిత్వాలు, పలు విధాలైనటువంటి భావాలు మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్థితి. ఉదాహరణకి పేతురును ఆంద్రేయతో పోల్చి చూస్తే, ఆంద్రేయ బహు ప్రార్థనా యోధుడు. ఆమేన్. అతడు తన సమయం అంతా కూడా మోకాల మీదనే ఉండేవాడు. అపోస్తలుడైన పేతురు అగ్ని వంటి వాడు. ఒకరిదొకరి పోలిక కాదండి. ఒక్కొక్కరిది ఒక్కొక్క తలాంతు, లేకపోతే ఒక్కొక్క వరములు వాళ్ళు ఉన్నారు. ప్రైజ్ లార్డ్. అతడు బోధించేవాడు పేతురు. పౌలు పాండిత్యము కలిగిన వాడు లాగా ఉండేవాడు, లేక ప్రవక్త వలె ఉండేవాడు. అయితే మీరు చూడండి, మోషే పాత నిబంధన గ్రంథంలో మొదటి 4 పుస్తకాలను రాశాడు. ఆమేన్, హల్లెలూయా. అతడు పూర్తిగా పాత నిబంధన గ్రంథాన్ని రాసిన రచయితగా ఉన్నాడు. ఎవరు? మోషే. తక్కినదంతయు ఆజ్ఞలు, రాజులు, కీర్తనలు మొదలైనవి. కొన్ని ప్రవక్తల గురించి వ్రాయబడ్డాయి. కానీ మోషే ధర్మశాస్త్రమును, బైబిల్లోని మొదటి 4 గ్రంథాలను రాశాడు. ఆది కాండము, నిర్గమ కాండము, లేవియ కాండము, సంఖ్యాకాండం ఉంది. ప్రవక్త దాన్ని మర్చాడు. ద్వితీయోపదేశ కాండం. అంటే ఇక్కడ ప్రవక్త చెప్పేది మనం చెప్పినట్టుగానే చదివితే మీకు ఏమనిపిస్తుంది అంటే, 5 రాశాడు కదా, ఇంకోటి లేదు కదా అని ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది మీకు. అవన్నీ కూడా మీరు గ్యాప్లు పూర్తి చేసుకోవాలి. ప్రైజ్ లార్డ్. నేను కూడా కొన్నిసార్లు చెప్పేటప్పుడు కొన్ని మాటలు తప్పుగా చెప్తాను. తప్పుగా అంటే నా భావం అది కాదు, కానీ చెప్తాను కొన్ని విషయాలు, కొన్ని పదాలు కూడా కరెక్ట్గా పలకలేకపోవచ్చు. సో అలాగే పాత నిబంధన గ్రంథములో మొదటి 5 పుస్తకాలు, లేదా మోషే ధర్మశాస్త్రము, లేదా బైబిల్ మొదటి 4 గ్రంథాలు మోషే రాశాడు. ఆ తరువాత పౌలు క్రొత్త నిబంధన రాశాడు. ఎంతమంది నమ్ముతున్నారంటే? సరే, ఈ మత్తయి, మార్కు, లూకా, యోహానులు అనేవి జరిగిన కార్యాలు మొదలైన వాటిని వాళ్ళు రాశారు. అది ఒక జరిగిన కార్యాలు రాశారు. కానీ పౌలు ధర్మశాస్త్రమును, కృపను వేరు చేసి వాటి స్థానాల్లో ఉంచాడు. చూసారా? అతడు క్రొత్త నిబంధన యొక్క గ్రంథకర్త.
అతడు క్రొత్త నిబంధన యొక్క వ్రాతలను దేవుని వాక్యపు క్రమంలో నుంచి ఇచ్చాడు. ఆమేన్. మనం ఇప్పుడు కొత్త నిబంధన మత్తయి సువార్త నుంచి మన దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నట్లయితే ఈ సంవత్సరం మీరు తప్పనిసరిగా మత్తయి సువార్త నుంచి వాక్యాన్ని ప్రారంభించండి. కొత్త నిబంధనని పూర్తిగా చదవండి. కొత్త నిబంధన పూర్తిగా చదివిన తర్వాత మళ్ళీ పాత నిబంధన గ్రంథంలోకి వెళ్ళి చదవండి. లేదా పాత నిబంధన గ్రంథం చదువుతూ కూడా కొత్త నిబంధన గ్రంథాన్ని వెళ్ళి చదవండి. ఎందుకంటే పాత నిబంధన గ్రంథములో రాయబడిన సంగతులన్నీ కూడా కొత్త నిబంధన గ్రంథములో అపోస్తలుడైన పౌలు అనేక సమయాల్లో అనేక సందర్భాల్లో అతడు అబ్రహాం గురించి చెప్పాడు, ఆదాము గురించి చెప్పాడు, హానోకు గురించి చెప్పాడు, పిల్లరా మరి మోషే గురించి చెప్పాడు, అబ్రహాం గురించి చెప్పాడు, ఇస్సాకు గురించి చెప్పాడు, యాకోబు గురించి చెప్పాడు. మరి ప్రతి కార్యము ఆది కాండంలో ఉన్న ప్రతి కార్యాన్ని అపోస్తలుడైన పౌలు ప్రతి సమయంలో దాన్ని టచ్ చేశాడు. యేసు గురించి తీసుకోండి, గిద్యోను గురించి, బారాకు, సంసోను, యెఫ్తా, మరి అందరి గురించి కూడా పౌలు హెబ్రీ పత్రికలో అనేక సందర్భాల్లో మెల్కీషెదెకు గురించి చెప్తున్నాడు. హల్లెలూయా. పాత నిబంధన యొక్క ధర్మశాస్త్రం యొక్క ఆచార క్రియల గురించి చెప్తా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. అంటే ఈ యొక్క పౌలు రాసినటువంటి ఈ 14 పుస్తకాలు లేక 17 పుస్తకాలు, 14 లేక 17 పుస్తకాల్లో సమస్తము కూడా పౌలు సృష్టి కాణించి వింటున్నారండి, నిత్యత్వం వరకు కూడా పౌలు అనేక విషయాలు కొత్త నిబంధన గ్రంథంలో అతడు మనకు సమకూర్చాడు. హల్లెలూయా. కాబట్టి మనం కొత్త నిబంధన చదివిన తర్వాత పాత నిబంధన చదవండి. కొత్త వాళ్ళకైతే కొత్త నిబంధన చదివితే యేసుక్రీస్తు యొక్క జననము గురించి మనం దేవుని వాక్యం చదవబోతున్నాం. హల్లెలూయా. ఆయన చేసిన అద్భుత కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యములు, ఆయన యొక్క చట్టము లేదా ఆయన కృప గురించి ఏం బోధించాడు అనేది మనకి కొత్త నిబంధన గ్రంథంలో మనకు కనబడతా ఉంది. హల్లెలూయా. చూడండి, ఆయన అంటున్నాడు, యేసు అన్నాడు, చాలా నివాసాలు ఉన్నాయి, చాలా రకమైన నివాసాలు ఉన్నాయి అన్నాడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి అన్నాడు. వింటున్నారండి? అది ఎలా ఉందంటే ఈ భూమిని చూడండి మీరు, చాలా రకముల కొండలు ఉన్నాయి, చాలా రకముల నదులు ఉన్నాయి, ఓటలు ఉన్నాయి, సరస్సులు వలె. నీవు మొదట ఇక్కడికి వచ్చినప్పటికే అవి ఇక్కడ ఉన్నాయి. దేవుడు భూమి మీద ఒక మానవుడి లోకాన్ని తీసుకురాకముందే దేవుడు సమస్త నదులను, పర్వతాలను, కొండలను, ప్రియుల సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, జలచరములు, పక్షులు, భూమి మీద ఉన్న ప్రతి జంతువులు, ప్రతిదీ కూడా దేవుడు సమస్తాన్ని చేసి మానవుడిని తీసుకొచ్చి భూమి మీద పెట్టాడు. హల్లెలూయా. ఎందుకనగా పరలోకపు తండ్రి యొక్క దయ వాటిని ఇక్కడ ఉంచాడు. ఎందుకనగా కొందరు పర్వతములను, పర్వతం అంటే ఎంతమందికి ఇష్టం, కొందరు జలములను, కొందరు ఎడారులను ఇష్టపడతారు. కాబట్టి నువ్వు చూడు, నీ స్వభావమును ఆయన ఎరిగి ఉండి మరియు నువ్వు ఎట్లుందువో తెలిసి ఉండి నీవు అనుభవించిన రీతిలో వాటిని తయారు చేశాడు. ఈ పర్వత శిఖరాకాశం నీ అద్భుత కార్యములే, ఈ పచ్చిక భూమి నదులు నీ చేతి పనులే, నీవు లేనిదే ఏమి కలుగలేదు, పరమ జయశాలి నువ్వు ఉండగా నాకు లేదు, నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం, నేడు రేపు ఒకటిగా ఎడబాయు నా యేసయ్యా, నేడు రేపు ఒకటిగా సర్వ సృష్టిలోని జీవరాశి అంతా నీరు మహిమనే ప్రస్తుతించగా, స్వరమెత్తి పాడి నీ మహిమ కార్యములను ప్రతి స్థలమునందున ప్రకటింపగా, ఈ పర్వత శిఖరాకాశం నీ అద్భుత కార్యములే, ఈ పచ్చిక భూమి నదులు నీ చేతి పనియే, ఈ పర్వత శిఖరాకాశం నీ అద్భుత
భాగ్యములే ఈ పచ్చిక భూమి నదులు నీ చేతి పనియే నీవు లేనిదే ఏమి కలుగలేదు ఆది సంభూతుడా నీవు ఉండగా నాకు భయము లేదు పరమ జయసారి నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడను విడువను ఎడబాయను నా యేసయ్యా నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడను సర్వ సృష్టిలోని జీవరసయంతా నీదు మహిమనే ప్రస్తుతించగా నీ రూపములో నన్ను చేసిన పరమ కుమ్మరి నీ రక్తమురించి కొన్న జాలి హృదయమా నీ రూపములో నీవు లేనిదే నేను బ్రతుకలేను ఆది సంభూతుడా నీవు ఉండగా నాకు భయం లేదు పరమ జయసారి నీవే Praise the Lord. ఎంతమందికి మైదానాలు అంటే ఇష్టం? ఎంతమందికి కొండలంటే ఇష్టం? హల్లెలూయా. కొందరికి లోయలంటే ఇష్టం, కొందరికి జలధారలంటే ఇష్టం. హల్లెలూయా. కొందరికి ఎడారులంటే ఇష్టం. కాబట్టి నువ్వు చూడు, నీ స్వభావమును ఆయన ఎరిగి నువ్వెట్లుందో తెలిసి ఉండి నువ్వు అనుభవించే రీతిలో వాటిని తయారు చేశాడు. ఓ ఆయన అద్భుతమొక తండ్రిని నేను తలచుచున్నాను. చెప్పబడిపోయినా అంటారు. ఒక తండ్రి తన బిడ్డలకు ఎలా సమకూరుస్తాడు. ఒక తండ్రి తన బిడ్డలకి ఎటువంటి పరుపులు ఉంటాయి. ఒక పక్షిని చూడండి. ఒక పక్షి తన గుడ్డులు పెట్టే ముందు ఆమె ఎంతగా కష్టపడి ఆ గూడుని కడతా చూడండి. మీరు ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులన్నాడు. హల్లెలూయా. ఒక గొర్రెను చూడండి, ఒక జంతువును చూడండి, పిల్లలు ఒక సేఫ్టీ ప్లేస్ని చూసుకుంటాయి. ఒక కుక్కను చూసుకోండి. ఒక కుక్క తన పిల్లలు పెట్టే ముందు ఒక సేఫ్టీ ప్లేస్ చూసుకుంటుంది. ఈవెన్ నేను ఒక వైరల్ వీడియో చూసాను. అదేంటంటే ఒక ఎలుక ఒక ప్రవాహం నీరు కొట్టుకుని వస్తున్నప్పుడు ఆ ప్రవాహంలో తన పిల్లలు కొట్టుకుపోతున్న టైంలో ఆ ఎలక తన పిల్లల్ని ఎలా నోటితో పట్టుకుని తీసుకొచ్చి ఒడ్డు చేర్చిందో ఒక వీడియో వైరల్ అయింది. ఎవరో చూసారో లేదో నాకు తెలియదు. ఒక ఎలక మనం చూస్తే ఏం చేస్తాం, చిన్న చిన్న ఎలకలు, చిట్టి ఎలక ఇది చాలా ప్రమాదం అని చెప్పేసి మనం వెంటనే కర్ర తీసుకొట్టేస్తాం. కానీ దేవుడు ప్రకృతిలో ఒక పక్షికి దేవుడి ప్రేమ ఉందండి. ఒక కుక్కకి దేవుడి ప్రేమ ఉందండి. ప్రతి జంతువులోనూ దేవుడి ప్రేమ ఉందండి. ప్రైజ్ ది లార్డ్. ఒక కోడిని తీసుకోండి, మహా పెద్ద డ్యాగని, ఒక సర్పాన్ని, ఒక పెద్ద త్రాసుపాము వచ్చి తన పిల్లల దగ్గరికి వస్తే, తన కోడిగుడ్ల దగ్గరికి వస్తే తన ప్రాణం పోయే వరకు కూడా ఆ కోడి దాంతో ఫైట్ చేస్తుంది. హల్లెలూయా. కానీ
మీరు అర్థం చేసుకోండి. దేవుడు ప్రకృతిలో ఆయన యొక్క గుణలక్షణాన్ని, ఆయన ప్రేమను చూపించడానికి దేవుడు సమస్తాన్ని చేశాడండి. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మనలో కూడా దేవుడు, కానీ ఏ జంతువుకి మన రూపాన్ని ఇవ్వలేదండి, ఏ పక్షికి మన రూపాన్ని ఇవ్వలేదండి, కానీ ఆయన రూపాన్ని మానవుడికి ఇచ్చాడు. హల్లెలూయా. ప్రియులారా, ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క అభిరుచి ఉంది. చేపలకి నీరంటే ఇష్టం, పాట ఉంది ఏదో, పిల్లలకి తల్లి ఇష్టం, ఏదో పాట ఉంది కదా, చూసారా? ప్రతి ఒక్కరికి ఒక ఇష్టం ఉంది. ఏ తల్లిదండ్రులైనా పిల్లలు ఇష్టం నెరవేర్చడానికి పడే ప్రయాస. ప్రైజ్ లార్డ్. పిల్లలకి ఎటువంటి బట్టలు కావాలి వింటున్నారండి? పిల్లలకి ఎటువంటి బట్టలు కావాలి, పిల్లలకి ఎటువంటి షూ కావాలి, ఆమేన్, వింటున్నారండి? ఎటువంటి షూ కావాలి, ఎటువంటి మరి బెల్ట్ కావాలి, లేదా ఎటువంటి షర్ట్ కావాలి, ప్రతిది ఎటువంటి వాచ్ కావాలి, వింటున్నారండి? ప్రతిది కూడా తల్లిదండ్రులు బిడ్డలను గూర్చి తల్లిదండ్రులు సమస్తాన్ని సమకూరుస్తారండి. ప్రైజ్ లార్డ్. మరి మన పిల్లల కోసం మనం ఇల్లు కట్టకపోతే అద్దెలు తిప్పుతుంటే ఏమంటారు? కుక్క తిప్పుతుంది నువ్వు తిప్పుతున్నావు, పిల్లి తిప్పుతుంది నువ్వు తిప్పుతున్నావు అంటారు అంటారా? ఖచ్చితంగా అంటారు. వింటున్నారండి? కానీ ఒక పక్షి తన బిడ్డల కోసము, తన పెట్టబోయే గుడ్డుల కోసము ఒక గూడును తయారు చేస్తుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే పిల్లలు, ఇది కొంతమందిని సిగ్గుపరచడానికి, అవమానపరచడానికి నేను చెప్పట్లేదు, కానీ దేవుని యొక్క ప్రవక్త చెప్తున్నటువంటి కొన్ని మాటలు మీకు నేను చెప్తున్నాను. హల్లెలూయా. ఓ ఆయన అద్భుతమొక తండ్రిని తలుస్తున్నాను. చూసారా? దీనిని ఆయన ఆ విధంగా చేశాడు. ఆయన పర్వతములు తయారు చేసినందుకు నేను ఆనందించుచున్నాను. నేను పర్వతములు ప్రేమించుచున్నాను, అవి నాకు ఇష్టం. కొందరైతే ఓ వీటిని తట్టుకోలేను అని చెప్పంటలేదండి. అమ్మో నాకు భయం కొండలంటే, అమ్మో నాకు నీరంటే నాకు భయం. హల్లెలూయా. చూసారని పిల్లరా, ఆయన అన్నాడు కొందరికైతే మైదానములంటే నాకు ఇష్టం. ఆమేన్. మైదానంలో అదంతా శూన్యంగా కనబడుతున్నప్పుడు ఎంతో దూరం చూడగలను అనుకుంటా. రెండు విభిన్న స్వభావాలు. ఇరువురుము క్రైస్తవులమే. నువ్వు ఇక్కడ ఉండు అని తండ్రికి ఎలా తెలియను? నువ్వు ఇక్కడికి రాకముందే అన్ని నీ కొరకు ఏర్పాటు చేశాడు. ఆమేన్. నీ మొదటి రాకకు నువ్వు ఇక్కడికి వచ్చేసరికి ఆయన నీ కొరకు అన్ని సిద్ధపరిచాడు. ఆమేన్. ఆమేన్. నెక్స్ట్ మాట మీకు అర్థమైపోయింది. మనలో ఉండబోయే దాని కొరకు నీకంటే ముందుగా ఆయన వెళ్ళి మనం అక్కడ సిద్ధపరుస్తాడు. మనం ఇక్కడికి వస్తే ఆయన ఇక్కడ రాకపోతే ఇక్కడ సిద్ధపరిచాడు. ఇక్కడి నుంచి మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామో అది సిద్ధపరచడానికి ఆయన ఇక్కడికి వచ్చాము. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు గుర్తించుకోనండి, ఇవన్నీ మాదిరిగా ఉన్న తాత్కాలిక బహుమతులు. అరణ్యంలో మోషే ఆలయం నిర్మించినప్పుడు లేక సిద్ధపరిచినప్పుడు అతడు అన్నింటినీ పరలోకములో తాను చూసిన దాని ప్రకారం చేసేదని చెప్పాడు. కనుక భూలోక విషయాలు నిత్యత్వపు సంగతులను వ్యక్తం చేస్తా ఉన్నాయి. మనం నేడు జీవించుచున్న ఈ పెద్ద భూమిని ప్రేమించుచున్నాం, జీవించడానికి ఇష్టపడుచున్నాం, గాలిని పీలుస్తున్నాం, పూలను మొదలగు వాటిని చూస్తున్నాం. ఇక్కడ ఉన్నవన్నీ వ్యక్తీకరణ వ్యక్తీకరిస్తున్నాయి అంటే చనిపోవచ్చున్నది. ఈ చనిపోతున్నది నిత్యమైన దానిని వ్యక్తీకరిస్తుందంట. ఆమేన్. ఈ మాట మీకు అర్థమైందని నేను అనుకున్నాను. మనం చూస్తున్నాయన్నీ కూడా చనిపోయేవే. ఒక పువ్వు తీసుకోనండి, వింటున్నారండి? ఒక మనిషి తీసుకోనండి, ఒక జంతువు తీసుకోనండి, ఒక పక్షి తీసుకోనండి, ఇవన్నీ కూడా చనిపోయేవే. కానీ ఏం చూపిస్తున్నాయి? నిత్యమైన వాటిని వ్యక్తీకరిస్తున్నాయి. ఒక చెట్టు ప్రయాసపడుచు లాగుకొని జీవించడానికి ప్రయత్నించడం చూస్తాం. అనగా అలాగూ చేయని చెట్టు మరెక్కడో ఉన్నదని దాని భావం.
ఒక చెట్టు తను మరణించేటప్పుడు చాలా బ్రతకాలని చాలా ఆశపడుతుంది. ఎంతగానో మళ్ళీ అది నరికేసినా కూడా అది మళ్ళా చిగురించడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే అది చచ్చిపోవడానికి ఇష్టపడలేని చెట్టు. అంటే ఒక నిత్యమైన చెట్టు, మరణములేని చెట్టు ఆవలి ప్రక్కన ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే మనకు ఒకటి తెలిసిపోయింది, అదేంటంటే మనం చచ్చిపోయినా ఆయన దగ్గరికి వెళ్ళిపోతామని తెలిసిపోయింది. మనం చచ్చిన వెంటనే నిత్య జీవం మనం ఆయన సన్నిధిలో ఉంటామని మనకు తెలిసిపోయింది. కాబట్టి మనమైతే చావుకి భయపడలేదు. నిజమేనండి. ఎవరు భయపడరు అంటే ఆ నిత్య జీవాన్ని కలిగిన వారు, ఆ తిరిగి జన్మించినటువంటి వారు. హల్లెలూయా. అందుకే పౌలు అంటే నేను త్వరగా వెడలిపోయి ప్రభుతో కూడా ఉండవాలని నాకు ఆశ ఉన్నది అంటున్నాడు. హల్లెలూయా. త్వరగా నేను వెళ్ళాలని ఆశిస్తున్నాను అంటున్నాడు. నా యొక్క నిత్యమైన గృహానికి నేను వెళ్తాను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లలు మనం అందరం గుర్తించుకోవాలి, రాత్రికాల సమయంలో కొత్త నిబంధన చదివేటప్పుడు మనసు పెట్టి చదవండి. నేను దాని విషయాలు మీకు నేను బోధిస్తాను, చాలా విషయాలు చెప్తాను దేవుని వాక్యాన్ని బట్టి. వాక్యాన్ని ఎలా చదవాలి, వాక్యాన్ని ఎలా అన్వయించుకోవాలి, ఎలా గ్రహించాలి, వాక్యాన్ని మనం ఎలా దాన్ని స్వీకరించి మన హృదయంలో చేర్చుకోవాలి, ఆ వాక్యం మనకి ఎలా గైడ్గా ఉంటుంది. ఏమే ఆ వాక్యం ఎలా మనకి మార్గదర్శిగా ఉంటుంది, మనకి ఎలా జ్ఞానం ఇస్తుంది, ఆ వాక్యం ఎలా మనం నడిపిస్తుంది అనే విషయాలు మన వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యంలో మనం చక్కగా ఆనందించాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చూడండి పిల్లరా, ఒక పెద్ద వృక్షముని మీరు గమనిస్తున్నట్లయితే ఎటున్నారండి, చెట్టు ప్రయాసపడుచు లాగుకొని జీవించడం ప్రయత్నించడం చూస్తున్నాం. అనగా అలాగు చేయని చెట్టు మరెక్కడో ఉన్నదని దాని భావం. ఇక్కడ ఒక మనిషి జీవించుటకు పోరాడుట, ఆసుపత్రిలో ఎవరో లేక రోగసైపోయి ఒకరు లేక ఒక ప్రమాదంలో కొట్టుకుంటూ గొంతులో మరణం ఉండగా లాక్కుంటూ జీవం కొరకు ఏడుస్తూ మొరపెట్టుచు కేకలు వేయచ్చు. దాని భావం ఏంటి? అతని శరీరము ఎక్కడో ఒక చోట ఉంది. పోరాడవలసిన అవసరం లేని, కేకలు పెట్టవలసిన పని లేని శరీరం ఒకటి ఉంది. చూసారా? అది అలాగూ శ్రమ పడవలసిన పని లేదు. ఇప్పుడు ఇవి మనకు తాత్కాలిక బహుమతులు. హల్లెలూయా. ఈ చెట్లు, ఈ నదులు, ఈ పర్వతాలు, ఈ కొండలు, ఈ గాలి, ఈ సూర్యుడు, ఈ చంద్రుడు, ఈ నక్షత్రాలు, ఇవన్నీ ఏంటంటే మనము తాత్కాలికంగా దేవుడు మనకిచ్చిన బహుమతులు అంటాడు. అంతేనా? నేనైతే అలా నమ్ముతున్నాను. వయసులో పిల్లలు నక్షత్రాలు చూస్తూ లెక్కెడతా ఉంటారు. రాత్రికాల సమయంలో చందమామ రావే, జాబిల్లి రావే అంటుంటే అది వస్తున్నట్టే అనిపిస్తుంది వాళ్ళకి. ప్రైజ్ ది లార్డ్. ఉదయం సూర్యుడు చూసి మురిసిపోతారు, సాయంత్రం చంద్రుడిని చూసి లేకపోతే అస్తమిస్తున్న సూర్యుడిని చూసి మురిసిపోతారు, అలా చూస్తూ ఉండిపోతారు. ఆ పర్వతాల నుంచి దిగుతున్నటువంటి ఆ సూర్యుడిని చూస్తున్నారు, ఆ పర్వతం పైనుంచి వస్తున్నటువంటి సూర్యుడిని చూస్తూ ఉన్నారు, నక్షత్రాలు చూస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆ నదులను చూస్తూ ఉన్నారు, ప్రవహిస్తున్న నదులను చూస్తున్నారు, జలధారలను చూస్తూ ఉన్నారు, ఆ పువ్వులను చూస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అవన్నీ మనకి ఎంత, మీరు ఎప్పుడైనా, మీకు అలవాటు ఉందో లేదో నాకు తెలియదు, పార్కులకి వెళ్ళటం అలవాటు ఉందా? పార్కులకి వెళ్ళటం, గార్డెన్స్కి వెళ్ళటం, కంచేపాకలో కూర్చోవటం, ఆ పువ్వుల్ని వాటిని పరీక్షించటం, విన్నారండి? అవి చూసి ఆనందించటం. మరి చిన్నప్పటి నుంచి మన సిటీలో పెరిగిన వాళ్ళం కాదు, అయినా మనకి పల్లెటూరులో అయినప్పటికీ ప్రకృతి మనకు ప్రసాదించినటువంటి సమయాలలో ఎన్ని మందార పువ్వులు, ఎన్ని బంతి పువ్వులు, ఎన్ని చామంతి పువ్వులు, చిట్టి చామంతి, బుద్ధబంతి, రేఖబంతి, తొరకబంతి, ఎన్ని బంతులు ఉన్నాయండి. మనం ఒక బంతి చెట్టు వేయగలుగుతున్నామా? ఒకప్పుడు తొరకబంతి అంటే అది నల్లగా అక్కడక్కడ మచ్చ ఉంది. చిట్టి చామంతి, ముద్ద చామంతి, ముద్దబంతి, విన్నారండి? ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి మనం ఒక ఆశతో మనం పుడతామండి. అంటే ఒక ప్రకృతిని ప్రేమించే మనస్సు, ఎటున్నారండి? అలా చూస్తూ ఉండిపోతారు. హల్లెలూయా. ఆ పర్వతం చూడగానే పరుగు 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 ఎక్కేయాలనిపిస్తుందండి. కొంతమందికి పర్వతాలంటే పెద్ద ఇష్టం ఉండదండి, పడిపోతామని భయం, రాళ్ళు కొట్టుకుపోతాయని భయం, చచ్చిపోతామని భయం. కానీ కొందరు పిల్లలకి ఆ పర్వతాన్ని చూడగానే మన కంట్రోల్ చేయలేం. ఇవన్నీ మీకు ఎలా తెలుసు పాస్టర్ గారు అంటే, నాకు 5 సంవత్సరాల వయసులో మా పెద్దక్క పెళ్ళి అయింది. 4-5 సంవత్సరాల వయసులోనే మా పెద్దక్క పెళ్ళి అయింది. నా 4-5 సంవత్సరాల వయసులో పెద్దక్క పెళ్ళి అయింది.
నన్ను పెళ్ళైన తర్వాత మా అక్కను పంపించిన తర్వాత మా అమ్మ నన్ను తీసుకుని వైజాగ్ వెళ్ళింది. ఆ ఊరి పేరు ఏంటంటే జ్ఞానాపురం. రైల్వే స్టేషన్కి అటుపక్క, గోపాలపట్నానికి అటుపక్క జ్ఞానాపురం. ఆ జ్ఞానాపురంలో మరియమ్మ కొండ అని కొండ ఉంది. ఆ కొండ మీదే తీసుకెళ్ళారు. మొట్టమొదటి కొండలు చూడటం ఫస్ట్ సారి నేనది మొదటిసారి కొండలు చూడటం. కొండలు చూసినప్పుడు ప్రతిరోజు కొండకు తీసుకెళ్ళమని అడిగాను నేను. ప్రతిరోజు నేను పరిగెత్తుకెళ్ళి కొండ ఎక్కేసేవాడిని. నాకు 8th క్లాస్ చదవడానికి వైజాగ్ వెళ్ళినప్పుడు కూడా ఆ యొక్క సీతమ్మ దారిలో ఉన్నటువంటి ఆ పెద్ద కొండ మీరు చూసుంటారు. సీతమ్మ దారి వచ్చారు, వైజాగ్ వచ్చారు. ఆ సీతమ్మ దారిలో మాకొండ దగ్గర కొండ మీద ఇక్కడ హెచ్బి కాలనీ దగ్గర, అది ఎక్కడ సింహాచలం నుంచి స్టార్ట్ అయిన కొండ అది ఎక్కడ ఎండ్ అవుతుంది అంటే జూ పార్క్ దగ్గర ఎండ్ అవుతుంది, అటు బీచ్ దగ్గర ఎండ్ అవుతుంది ఆ కొండ కూడా ఒకరోజు నేను పొద్దునే 8 గంటలకు వెళ్ళి ఎక్కేసానండి. ఎంత పైకి వెళ్ళిపోయానంటే విశాఖపట్నం అంతా కనపడుతుంది నాకు. ఎక్కడ మెలవాలని ఆ చెట్లెట్టుకుని ఎక్కేసాను, కానీ దిగటం నా వల్ల కావట్లేదు. అంటే మన జీవితాల్లో మనకి చిన్నప్పటి నుంచి నాకు నీరంటే భయం. నాకు నీళ్ళంటే చాలా భయం. పడవ దాటేటప్పుడు చాలా ప్రార్థన చేసుకుంటున్నాను. కరెక్ట్గా ఎలా లేచి పడుతుంటుంది కదా, అప్పుడు గుండె ఊపిరి పెరుగుబట్టినట్టు కూర్చుని, తండ్రి నాయన ఎప్పుడు ఇది ఆడుతా, తండ్రి నాయన ఈ లెక్క నుంచి అక్కడి నుంచి ఇదే కలుగుతాను. అప్పుడు బైబిల్ తడిసిపోద్దేమో, బైబిల్ పడిపోద్దేమో, అమ్మో సూతో ఉంటే ఈదలేనేమో. మీకు అలా అనిపించదా? అలా అనిపించదా? బట్టల బరువు అయిపోతాయేమో, షూ బరువు అయిపోతుందేమో, బ్యాగ్ వదిలేయాల్సి వస్తుందేమో. నేను అలా అనుకుంటాను, మరి మీరు ఎవరు అలా అనుకోలేము. నాకు నీళ్ళంటే చాలా భయం. నాకు అంటే ఇష్టమే, సముద్రం అంటే ఇష్టమే, స్నానాలు అంటే ఇష్టమే, కాలువలు అంటే ఇష్టమే, కానీ మరీ లోతైన గొయ్యిలు నీళ్ళంటే మాత్రం నాకు చాలా భయం. నాకు హల్లెలూయా. చూసారు పిల్లల, మన దేవుడు ఎంత గొప్పవాడు అంటున్నారా అండి? హల్లెలూయా. ఆయన అంటున్నాడు, కేకలు పెట్టవలసిన పని లేని శరీరం ఒకటి ఉంది చూసారా, అది అలాగూ శ్రమ పడవలసిన పని లేదండి. ఇప్పుడు మనకి తాత్కాలిక బహుమతులు ఈ భూమి మీద కనబడతాయన్నీ కూడా ఏంటండి, నిత్యము ఉండు వాటిని ఇవి వ్యక్తం చేస్తున్నాయి. దానినే నిత్యమైన దానినే మనకు సిద్ధపరచుటకు యేసు వెళ్ళాడు. అదే విధమైనవి ఇంకా గొప్ప ఉన్నవని అవి ఇప్పుడు మనకి తెలియజేస్తూ ఉంది. ఎందుకనగా అవి అదే విధమైన గుర్తుంచుకోనండి. బైబిల్ చెప్తుంది, భూమి మీద నివాసముకు మన గుడారం శిథిలమైపోయినను, ఆమేన్, మరి ఒకటి మన కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఒక చిన్న బిడ్డ వలెనే కండరములు తల్లి గర్భములో గంతులు వేస్తూ తిరుగుతున్నట్లు ఉంటుంది. ఒక స్త్రీని గమనించండి, ఆమె ఎంత చెడ్డదైనా కానీ తల్లి అయినప్పుడు ఆ చిన్న బిడ్డ జన్మించడం కొద్ది ముందు స్త్రీలో ఒక విధముకు దయ కనబడుతుంది. ఆమెను పరీక్షించి చూడండి, ఏదో గోచరిస్తుంది. ఆమె ఎంతో మృదువుగా ఉంటుంది. ఎందుకంటే ఆ స్వాభావిక శరీరమును పొందుటకు అక్కడ ఒక చిన్న దేవదూత ఆత్మ కనిపెడుతుందంటే, ఆమె జన్మించిన వెంటనే దానిలోనికి జీవవాయువు వస్తుంది. దానిలోనికి దేవుడు ఓదగా అక్కడే జీవించు ఆత్మ అవుతుంది. ఇప్పుడు ఈ బిడ్డ జన్మించిన రీతిగానే ఆత్మీయ శరీరం కూడా దాన్ని చేర్చుకుంటకు అక్కడ ఉన్నది. ఈ శరీరం ఇక్కడి మట్టిలో పడవేయబడినప్పుడు, అనగా చిన్న బిడ్డను పడవేసినట్లుగా, వింటున్నారండి, తిరిగి దాన్ని తనలోకి చేర్చుకుంటకు, అనగా ఆత్మను చేర్చుకుంటకు అమర్చ దేహము కనిపెట్టి చూచుచున్నది. ఆమేన్ చెప్పండి అమ్మా. ఓ ఎంత గొప్ప సంగతి. ఇప్పుడు మనం క్రీస్తు యేసునందు ఉన్నాం. ఆమేన్. మనం ఇప్పుడు దేవుని యొక్క పిల్లలమై ఉన్నాం. క్రీస్తులో మనం చిన్న బిడ్డలమై ఉన్నాం. మనము దేవుని పిల్లలము. ప్రభువైన యేసు రాకడలో పూర్తి విడుదల కొరకు ఎదురు చూస్తున్నారు. ఈ మధ్య శరీరము అమర్చతం ధరించుకున్నప్పుడు ఆయన తనలోనికి మనలను చేర్చుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇవన్నీ ఏంటి? పోలిక. ఆయన చేసినవన్నీ రానున్న వాటిని వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఇక్కడ నీకొక శరీరం ఇచ్చినట్లుగానే ఇక్కడ జీవించుటకు ఆయనకి ఇచ్చిన శరీరం ఇంకా గొప్పదిగా ఉన్నదని తెలియజేస్తూ ఉంది. చూసారా, భూ సంబంధమైన రూపము మనం కలిగి ఉన్నప్పుడు పరలోక స్వరూపమును కూడా కలిగి ఉంటాం.
ఆ రానున్న దానిలో ఏ చెడు ఉండదండి. అయితే ఇది తప్పక చెడు తనము కలిగి ఉంది, రోగము కలిగి ఉంది, మరణము కలిగి ఉంది, దుఃఖాలు కలిగి ఉంది. హల్లెలూయా. అయితే ప్రవక్త అంటున్నాడు, చెడు కలిగి ఉన్న ఈ శరీరము నేడు మనం జీవించుచున్న ఈ ఆధునిక నాగరికత అంతయు దెయ్యము నుండి కలిగింది. మీరు నమ్ముచున్నారా? హల్లెలూయా. అది ప్రభుత్వము, ఈ ప్రతి భూలోక రాజ్యము అపవాదికి సొంతమయ్యుండి అపవాది ద్వారా ఏలబడుచు. ఈ శరీరము దాని ద్వారానే ఏలబడింది. ఈ ప్రభుత్వము, ఈ భూమి కూడా అపవాది ద్వారా ఏలబడుతుంది. అందుకే యేసు సాతాను చే శోధించబడినప్పుడు అపవాది ఏం చేశాడండి? అన్ని రాజ్యములను, లోకమును, రానున్న రాజ్యములు, ఇంకా ఏవేవో సాతాను ఆయనకు చూపించాడు. అయితే యేసు ఎన్నడూ అపవాదితో వాదించలేదు. ఎందుకనగా అపవాదే ఈ లోకపు దేవుడు అన్నాడు. చూసారా? ఈ భూమి మీద ఎవడని ఇప్పుడు దేవుడు? అపవాది భూలోకానికి దేవుడిగా ఉన్నాడు. చూసారా? అయితే బలి అర్పించకుండా యేసుకు వాటిని ఇత్తునని వాడు చెప్పాడు. ఏమన్నాడు వాడు? నువ్వు నాకు మొక్కి సేవించినచో వాటిని నీకు ఇస్తానని చెప్పాడు. ఆయనతో బేరమాడాడు. కానీ లోకము పాపము చేసిన కనుక, పాపం యొక్క శిక్ష మరణము కనుక ఆయన మరణించవలసి వచ్చింది. శిక్షను చెల్లించుటకు, మరణమును ఆయనపై వేసుకున్నట్టుకి యేసు శరీరం అంతా ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఏది తిరిగి వచ్చింది లేదండి, అది సొంతం కాలేదండి. ఇప్పుడు అది ఉచితముగా పూర్తిగా చెల్లించబడింది. అప్పులన్నీ చెల్లించబడ్డాయి. ఇప్పుడు అది ఆయనకు చెందింది. మన రాజుకు యేసుక్రీస్తు నామములో ఈ రాత్రి ఇక్కడ మనం కూడుకొని ఉన్నాం. మనం ఆయనకు రాజ్యం యొక్క ప్రతినిధులమై ఉన్నాం. మనం పరలోక స్థలములందు కూర్చోబెట్టబడి ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ లోకములో విద్య, ఎట్లానండి, సైన్స్, నాగరికత నేడు మనకున్నవన్నీ కూడా ఎంతో అనుభవిస్తున్నట్లుగా కనబడుచున్నవని, సాతానుకు చెందినవని మనం ఎరిగి ఉన్నాం. ఈ విద్య, సైన్స్, నాగరికత ఇదంతా కూడా నశించబోతుంది. కొందరు ఎలా అనొచ్చు, బ్రహ్మం నాగరికత కూడా నశిస్తుందా అని అడగవచ్చు. అవునండి, ఈ నాగరికత సాతాను వలన వచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆది కాండము 4 రుజువు చేస్తుంది. నాగరికత ఎక్కడ ప్రారంభించబడింది? కయ్యను కుమారుడు ఏం కట్టాడు? పట్టణాలను కట్టాడు, వాయిద్యాలు మొదలగు కనిపెట్టాడు. నాగరికత జ్ఞానము ద్వారా వచ్చింది. అపవాది జ్ఞానమని ఏదెను తోటలో హవ్వకు అమ్మింది. ఆ కారణంగానే ఆమె దేవుని ఆజ్ఞలు మీరి పాపం చేసింది. మనం వెళ్ళబోచున్న లోకములో నాగరికత ఉంటుంది, కానీ అది ఇంటి నాగరికత కాదు. ఈ నాగరికతలో మనకు వ్యాధులు ఉన్నాయి, దుఃఖం ఉంది, దురాశ ఉంది, మరణం ఉంది. కానీ ఆ నాగరికతలో అటువేమీ లేవండి. మనకు సైన్స్ అవసరం ఉండదండి. సైన్స్ అనేది అసలైన దానిని వంకర చేసేదిగా ఉంది. హల్లెలూయా. నువ్వు ఒక సూక్ష్మ కణమును బ్రద్దలు చేయించున్నవి, అణువులను విడగొట్టి ఏవేవో తయారు చేసి నిన్ను ఎగరగొట్టుకుంటున్నారు. తుపాకీ మందును చూడండి, దాని ద్వారా ఎవరినైనా చంపవచ్చు. కారు తీసుకోనండి, పెట్రోల్ తీసుకోనండి, భూమి నుండి వీటిని ఎవరైనా పదార్థం బయట తీస్తున్నారు. భూమి పొరలు వదులుగైపోయి పేలిపోవడానికి సిద్ధంగా ఉంది. గంటకు 90 మైళ్ళ వేగంలో రోడ్డు మీద వెళుతూ ఎందరినో చంపుచున్నారు. చూసారా? ఎంత ఉద్రిక్తత, ఒత్తిడి, తొందర, పరిగెత్తి త్రోసికెళ్ళి తీసుకోవాలని వెళ్తున్నారు. ఇదంతా అపవాది నుండి కలిగింది. హల్లెలూయా. ఎంత స్పీడ్ అండి! రాత్రి కారు ఎంత స్పీడ్ వెళ్ళింది ఎవరికైనా తెలుసా? చూసారు ఎంత స్పీడ్ వెళ్ళింది? రాత్రి మా కారు ఎంత స్పీడ్ వెళ్ళిందంటే 140 కిలోమీటర్ స్పీడ్లో తోలాడు. 140 కిలోమీటర్ స్పీడ్ వెళ్తే కారు ఎక్కడైనా బ్రేక్ అయితే ఏమవుతుంది? డివైడర్ కొడితే నేను కంటి మీద కొనికేసుకోకుండా అని కాపాడుకుంటూ, అని కనిపెట్టుకుంటూ, స్లో చేయించుకుంటూ తీసుకొచ్చాను బండి. అపవాది రెచ్చగొడుతుంది స్పీడు. అవసరం బట్టి తోలితే పర్వాలేదు,
అప్పుడు మైండ్ చాలా అంటారు ఎలర్ట్గా ఉంటుంది, చాలా షార్ప్గా ఉంటుంది. పోటీ పడి తోలితే ఏమవుతుందంటే యాక్సిడెంట్లు అవుతాయి. నేను హైదరాబాద్ జీప్ కార్లు వెళ్ళాను, 120 కొట్టాడు, 130 వరకు కొట్టాడు. కానీ రాత్రి ఇన్నోవా 140 కొట్టాడు. ఆయన వదిలేస్తే 150 కూడా కొట్టేస్తాడు. కానీ నేను గంటి మీద కొనికేయకోకుండా వాడిని కాపాడుకోవడం కోసం నాకు నిద్ర వస్తున్న గిల్లుకుని ఆయన ఎలాగైనా కాపాడాలని, ఆయన కాపాడటం మన కాపాడుకోవాలి కదా, ఆయన ఒక్కడే కాపాడదానికి కాదు నా ఉద్దేశం. నన్ను నేను కాపాడుకోవడానికి నేను ఇద్దరిని బలవంతంగా ఆపుకుని డ్రైవ్ చేయించుకొచ్చాను. హల్లెలూయా. కాబట్టి మన జీవితాల్లో మన జీవితం ఎప్పుడు చూడండి అంత వేగం 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 వేగం. కాలు ఇరిగితే -0 వచ్చేది. ఇక 3 నెలలు 4 నెలలు 6 నెలలు 6 సంవత్సరాలు 60 సంవత్సరాలు అయినా అది ఇంకా చాలా సమస్యగా ఉంటుంది. సరే, దేవుడు కాపాడకపోతే ఎవరిని కాపాడలేడు, అది మనకు తెలుసు. దేవుడే మనల్ని కాపాడాలి, మన బిడ్డలను కాపాడాలి, మన కుటుంబాలను కాపాడాలి. దేవుడు కాపాడితేనే మనం బ్రతుకుంటామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని రాజ్యములో మోటార్ సకటములు, విమానాలు, ఇతర శాస్త్రీయ ప్రగతి సాధనాలు ఉండవండి, లేవండి. అసలు దానిలో ఎట్టి విద్య ఉండదండి. పల్లరాజులు ఏముండదంటండి, ఈ నాన్న పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు, లెక్కలు అసలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు, విమానాలు అక్కర్లేదు, కార్లు అక్కర్లేదు, మోటార్ సైకిల్ అక్కర్లేదు. అమెరికా అనగానే నేను అమెరికాలో ఉంటాను, విన్నారండి. స్విట్జర్లాండ్ అనగానే నేను స్విట్జర్లాండ్లో ఉంటాను. హల్లెలూయా. నేను ఎక్కించి డైరెక్ట్గా స్విట్జర్లాండ్లో ఏ వైర్లెస్ సెక్టర్ లేకుండా, టెలిఫోన్ లేకుండా, సెల్ ఫోన్ లేకుండా నేను డైరెక్ట్ ఎక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడగలుగుతాను. దేవుడు ఇప్పుడు పరలోకంలో ఇక్కడ మాట్లాడలేదా? ఒకరోజు మనం పరలోకానికి వెళ్ళినప్పుడు ఈ సెల్ ఫోన్లు, ఈ రేడియోలు, ఈ టేప్ రికార్డులు, ఈ సినిమాలు, టీవీలు, ఈ యొక్క ఇంటర్నెట్లు ఏమి ఉండవండి. విమానాలు కూడా మనకి అక్కర్లేదండి. నేనైతే చాలా సంతోషిస్తాను. దేవుని రాజ్యంలో మోటార్ సకటములు, విమానములు లేదా మరి ఇతర శాస్త్రీయ ప్రగతి సాధనాలు ఉండవండి, లేవండి. అసలు దానిలో ఎట్టి విద్య ఉండదండి. దీనికి ఎంతో పైగా ఉన్న విద్య, దీనికంటే ఉన్నతమైన విద్య అక్కడ ఉంటుంది. అసలు దీన్ని ఆలోచించడే జరగదండి. చూసారు, విద్య, నాగరికత ఇదంతా సాతాను నుండి వచ్చింది. ఇది చూసుకుని ఎవరు విలడిగిపోకండి. ఈ చదువులు, ఈ ఉద్యోగాలు, ఈ ఇంటర్నెట్లో, ఈ కంప్యూటర్లో, ఈ సైన్స్, ఈ అణుబాంబులు, అణుశక్తులు, పేలుడు పదార్థాలు, ఇదేదో ఆయన ఐన్స్టీన్ కనిపెట్టాడు, ఆయన ఇది కనిపెట్టాడు, ఇది కనిపెట్టాడు, గొప్పగా చెప్పుకుంటున్నారు. అదంతా దెయ్యపు యొక్క జ్ఞానము. దెయ్యం కనిపెట్టిందండి. మనిషిని నాశనం చేసేది ఎవరు కనిపెడతారు? దేవుడు కనిపెడతాడా? దెయ్యమే కనబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి చదువులు బట్టి, నాకు చదువు లేదు కాబట్టి నేను ఏదో అలా చెప్పేద్దాం అనుకోకండి. మీ చదువు మిమ్మల్ని నాశనం చేసేస్తుంది, మీ జ్ఞానం మిమ్మల్ని నాశనం చేసేస్తుంది. ఒక పామరుడైనటువంటి ఒక వ్యవసాయదారుడు, కూలి పనుడికైనా సువార్త చెప్పొచ్చు, కానీ ఈరోజు చదువుకున్న వాడికి సువార్త చెప్పడం చిన్న విషయం కాదండి అది. అందుకే దేవుడు లోకంలో వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. లోకంలో బలహీనమైన వారిని దేవుడు ఎన్నుకున్నాడు అంటండి. హల్లెలూయా. లోకంలో దేవుడు తృణీకరించబడిన వారిని దేవుడు ఎన్నుకున్నాడు అంటండి. దేవుడు నీచులైన వారిని ఎన్నుకున్నాడు. అలాగే చదువుకున్న వాళ్ళని ఎన్నుకోవడం నేను చెప్పట్లేదు. మోషే గొప్ప విద్యావంతుడు, అపోస్తలుడు పౌలు గొప్ప విద్యావంతుడు. కానీ అవేవి లాభకరంగా ఉన్నాయో వాటన్నింటినీ నష్టముగా పెంటతో సమానంగా ఎంచుకున్నారంట. కాబట్టి పక్కన ఎంఏ, పిహెచ్డి, డిఎల్డి, బీడీ అని చెప్పేసి ఏవో పెట్టుకుంటున్నారు. అదంతా ఏంటంటే దెయ్యం యొక్క కిరీటం అది. కొంతమంది పెళ్లిగట్లో చూస్తాం, బిఏ పూర్తవద్దు, బిఏ వేసి బ్రాకెట్లో పెడతాడు బిఏ. వాళ్ళు ఎంబీబీఎస్ చేసిన, పిహెచ్డి చేసిన, వాళ్ళు ప్రొఫెసర్స్ అయినా కూడా వాళ్ళు డిగ్రీ మీద రాయరు పెళ్ళిగోడి మీద. వీడు ఐటీఐ రాస్తాడు పక్కన. నిజమే కదండి. అది ఒక గర్వం. ఎంకామ్, ఎంటెక్, బీటెక్ అన్ని టెక్కే. వీడికి టెక్ ఎక్కువ, దీనికి టెక్ ఎక్కువ అని కదా. టెక్ అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి నుంచి వచ్చింది టెక్ అనే మాట. హైటెక్, బీటెక్, ఎంటెక్. విన్నారండి? కొంచెం చదువుకుంటే దానికి టెక్ ఎక్కువ. అది అనుకుంటుంది
ఇది ఏ చదువు వచ్చని పెద్ద మాట్లాడు చెప్పేదా అంటే దెయ్యం ఎప్పుడు దేంతో తయారు చేసుకుంటుందండి? చదువుతోటి. వింటున్నారా? అందుకే కొన్ని కోటాలకు వెళ్ళినా, కొన్ని పెళ్ళిళ్ళకి వెళ్ళినా, కొన్ని ఫంక్షన్లకు వెళ్ళినా నేలాంటి నోట్లోంచి ఒక్క ఇంగ్లీష్ ముక్క రాదు. ఆశించాలి పాపం, కానీ రాదు. నేను అనుకుంటాను, ఆ ఇంగ్లీష్ వాళ్ళు చూడండి, ఆ మరాఠీ వాళ్ళు చూడండి, ఆ హిందీ వాళ్ళు చూడండి, ఎప్పుడు వాళ్ళు ఏ ప్రోగ్రాంలో ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు వాళ్ళు సొంత భాషలో మాట్లాడతారు. ఎవరికి ఇంగ్లీష్ ముక్కలు ఎక్కువ కావాలంటే తెలుగుడికి. వీడు పుట్టుక కరెక్ట్ కదా, వీడు నానా జాతి భాషలతో పుట్టినోడు. వింటున్నారండి? ఏది ఫుల్గా రాదు కాబట్టి అన్ని కలిపి మాట్లాడతాడు. అయితే పూర్తిగా వచ్చాను ఉండాలి, లేకపోతే రాకపోయాను ఉండాలి. కానీ చెప్పి హిందీ మాట్లాడేస్తాడు, కానీ చెప్పేమో ఇంగ్లీష్ మాట్లాడేస్తాడు, కానీ చెప్పి తెలుగు మాట్లాడేస్తాడు, కానీ చెప్పేమో మరాఠీ మాట్లాడేస్తాడు. చూడలేదు మీరు ప్రసంగాలు? మాట్లాడలేటమ్మా. ఎందుకంటే ఒక్క తెలుగుడుకున్నంత పిచ్చి ఈ భాషల పిచ్చి ఇంకే భాషలోకి ఉండదండి. ఆ తమిళ వాళ్ళు తీసుకోండి, అసలు ఇంగ్లీష్ పదాలు ఉపయోగించలేదు. కన్నడ వాళ్ళు తీసుకోండి, వాళ్ళు కూడా ఇంగ్లీష్ పదాలు ఉపయోగించలేదు. అమెరికా వాడు ఎప్పుడైనా గ్రీక్ భాషలో మాట్లాడతాడు ఇంట్లోనూ. మనకే పోయే కాలం ఆ ఇంగ్లీష్ ముక్కలు రాకపోతే చదువు ఎక్కదని చెప్పేసి ఇంట్లో ఇంగ్లీషే మాట్లాడుకుంటాం, అన్ని ఇంగ్లీష్ 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 మాట్లాడుకుంటాం. సరే, నేను అది తప్పని అంటలేదు, కానీ టెక్ ఉండకూడదు. ఏ ఉండకూడదండి? చదువుకున్నానన్నా దీనికి టెక్ ఎక్కువ అని కూడా ఆటాడలేటమ్మా. వీడికి టెక్ ఎక్కువ. అంతేనండి, టెక్ ఉండకూడదు మనకి. ఓకే, ఉండకూడదు అని చెప్పండి. హల్లెలూయా. బ్రదర్ బ్రన్నా, అయితే మరెందుకు నువ్వు చదువుకున్నావు అని అడిగారంట. విన్నారా? ఇప్పుడు నేను చదువుకుని మీరు కూడా అలాగంటారు కదా. మీరు అడుగుతారేమో, ఒకవేళ చూడండి, ఇప్పుడు నేను ఎందుకు దుస్తులు ధరించాను, ఇప్పుడు ఎందుకు బట్టలు వేసుకోవాల్సి వచ్చింది? నేను రానున్న నాగరికతలో మొదటిగా దుస్తుల అవసరత ఉండదు. ఏదైతే అట్లా దుస్తులు ఉన్నాయా? యేసు తిరిగి లేచిన తర్వాత ఏం బట్టలు కట్టుకున్నాడు అంటే దాన్ని ఇంకోలాగా పాపంగా అనుభవించుకుని దానికి నేను బాధ్యం కాదు, కానీ యేసు ప్రభు కట్టిన బట్టలు అక్కడ వదిలిపెట్టి వెళ్ళాడు. అంటే రాబోయే నాగరికతలో దాని ఇప్పుడు భూమి మీద రకరకాల బోధలు చేసి దిగంబరపు మేళాలు, దిగంబరపు పెడుతున్నారు కదా. ఏను చార్లెస్ ఆవిడ వచ్చాడు కదా, ఆడి పేరు చార్లెస్ శోభన్ అన్న మాట ఏదో అన్నారు మీరు ఎప్పుడైనా? శోభరాజ్ పూణేలో పెట్టాడు కదా. తర్వాత ఇంకొకటి పెట్టారు, శాటనిక్ వర్స్ అని చెప్పేసి బైబిల్ తొక్కుని ఓసో అవన్నీ కూడా ఏంటనుకుంటున్నారు? ఇప్పుడు మనం అసలు ఆదిలో దేవుడు సృష్టించినప్పుడు మనకి బట్టలు లేవు కాబట్టి ఇప్పుడు మనం బట్టలు ధరించకూడదు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అందరూ కూడా ఈ లోపల మందిరంలోకి వస్తే, లేకపోతే ఈ ఆలయంలోకి వస్తే, లేకపోతే ఈ యొక్క విధానంలోకి వస్తే మీరు బయటే బట్టలు తీసేసి లోపలికి రావాలి. అదే కదండి ఇప్పుడు ప్రపంచం అంతా వెళ్తుంది. మన ఇండియా కూడా అదే కదండి. తెలియదా మీకు ఇది? తెలియదండి, ఏం చెప్తాం? తెలిసని ఉండాలి, అసలు తెలియదని ఉండాలి. ప్రతిదీ సాతానుడు దానిని భ్రష్టత్వంలో తీసుకెళ్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళకి అదే అవన్నీ వాటిలో దరిద్రంగా ఉంటాయి. ఏంటంటే అంటే శివుడు, రాముడు ఏమంటాయి కదా గొడవలు. నాకు అసలు తెలియదు, నాకు అసలు హిందూయిజం గురించి తెలియదు. నాకు కూతురు చేసుకున్నాడని, కూతురు చేరిపోయాడని ఏముంటాయి కదా, ఆ పేర్లు తెలియదు నాకు సరిగ్గా. వాళ్ళకి ఏంటంటే లోతు తన కూతుర్లు చేరిపోయాడు కదా. లోతు తన కూతురు చేరపడానికి దేవుడు, లోతు ఏం దేవుడు కాదు కదా. మరి దేవుడు అని చెప్పుకునేవాడే కూతురు జరిపి, కోణం జరిపి. ఇక్కడ బైబిల్లో చేసిన వాళ్ళందరినేమో మనుషులు, నువ్వు చెప్పేదంతానేమో దేవుడి పేరు చెప్తావు. దావీదు కూడా మనిషే, సొలొమోను కూడా మనిషే, లోతు ఒక మనిషి, అబ్రహాం ఒక మనిషి. అలా దేవుడు కాదు వాళ్ళు. ఇక్కడ ఆయన దేవుడు అంటాం, ఈయన దేవుడు అంటాం, ఆయన దేవుడు అంటాం, ఆయన దేవుడు అంటాం. దేవుడికి పోయే కాలం ఏంటి?
కామ క్రోధ మద మత్సరాలు లేనివాడు దేవుడు అన్నారు, భగవంతుడు అన్నారు కదా. మరి దేవుడు అన్న వాడికి కామ క్రోధ మద మత్సరాలు ఉండకూడదు కదా. మరి యేసుకి ఆ కార్యాలు ఏమి కనబడలేదు కదా. ఆ 5 ఇంద్రియాలు ఆయన జయించగలిగాడు కదా. ఆయన శోధించబడ్డ ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు కదా. మరి యేసుని ఎందుకు నువ్వు ఇంకా ఆయనలో తప్పులు చూపించడానికి డావిన్సీ కోడ్ అనేటువంటి ఒక దుర్మార్గుడు లేదంటే ఒక భ్రష్టుడు రాసిన కథకి, ఆ కథకి మగ్ధలేని మరి అయితే పెళ్ళి అయింది, కాశ్మీర్లో ఉన్నారు, కాపురం పెట్టారు, పిల్లలు పుట్టారు, ఆయన వంశావళి ఉంది, ఇదంతా చెత్త చెదారం ఎందుకు? నీ పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి. ఆ వేదవ్యాస అనేవాడు ఎవడు? ఇండియానే కదా. నేను మాట్లాడుతుంది హిందీ మాట్లాడుతున్నానా, తెలుగు మాట్లాడుతున్నానా? నేను క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నానా, ఎవరు తెలియని అడవిలో మాట్లాడుతున్నానా? మరి మీకు తెలియదు ఈ విషయాలు. నేను డావిన్సీ కోడ్ అనే మాట ఎప్పుడు వినలేదా? ఐఏఎస్ ఆఫీసర్ వేదవ్యాస అనే మాట ఎప్పుడు మీరు వినలేదా? కాశ్మీర్ కథ ఎప్పుడు వినలేదా మీరు? హల్లెలూయా. ఎందుకని చెప్తున్నానంటే పిల్లరా, ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది. ఇప్పుడు నేను ప్రవక్త ఏమడిగారంటే, బ్రదర్ బ్రహ్మం అయితే మీరు ఎందుకు నువ్వు చదువుకున్నావని మీరు నన్ను అడుగుదేమో. చూడండి, అలాగే ఇప్పుడు నేను ఎందుకు దుస్తులు ధరించాను? రానున్న నాగరికతలో మొదటిగా దుస్తులు అవసరత ఉండదు. వారు ముసుగు చే కప్పబడి వారికి దిగంబరులుగా ఉన్నామన్న సంగతి తెలియదు కనుక బట్టలు ధరించేందుకు హేతువే కనిపించదు. ఇప్పుడు మీకు దిగంబరులుగా ఉన్నారన్న సంగతి తెలుసు. ఇక్కడ విన్నారండి, పాపము నివాసము చేయించున్నది, అందువలన మనం దుస్తులు ధరించుకోవాల్సి ఉన్నది. ఏమే కానీ ఆది యందు అలా లేదండి. అక్కడ పాపము లేదండి. చూసారా నాగరికత మార్గంలోనూ అదే ఉంది. మనమందరము చదువుకున్నాం, వ్రాయిచున్నాం, ఏవేవో చేస్తున్నాం, కానీ ఎన్నడూ దానితో మీరు సర్దుకోవద్దండి. దానిని మీ దేవునిగా చేసుకొనవద్దు. ఏది? చదువు కావచ్చు, వింటున్నారండి, నాగరికత కావచ్చు, ఏదైనా కావచ్చు, దానిని దేవునిగా చేసుకోవద్దు. అది కమ్యూనిజం యొక్క దేవుడు. చూసారా, అది యేసుక్రీస్తుకు చెందింది కాదు. యేసుక్రీస్తు విశ్వాసము ద్వారా ఉన్నాడు. శాస్త్రీయులు రుజువు చేయగలుగుటకు ద్వారా కాదు, కానీ నీవు విశ్వసించిన దాన్ని బట్టి యేసుక్రీస్తు విశ్వాసం ద్వారా ఉన్నాడు. దేవుడు ఉన్నాడని ఈ రాత్రి మీకు ఈ భవనములో శాస్త్రీయంగా నేను రుజువుపరచలేను. అయినను ఆయన ఇక్కడ ఉన్నాడని నాకు తెలియదు. ఆమేన్. కారణం విశ్వాసం అన్నది నిరీక్షించబడే వాటి యొక్క స్వరూపం అండి. ఆమేన్ చెప్తారా? దేవుడు ఇక్కడ ఉన్నాడని మీరు నమ్ముతున్నారా? దాన్ని శాస్త్రీయంగా రుజువు చేయబడి నేను రుజువు చేయలేను. అయినను ఆయన ఇక్కడ ఉన్నాడని నాకు తెలుసు. నా విశ్వాసం దాన్ని వెల్లడి చేస్తాను. దాదాపు 100 సంవత్సరాల వయసులో ఉన్న ఆ స్త్రీ ద్వారా తనకు ఒక బిడ్డ పుట్టుతున్నాడని అబ్రహాము శాస్త్రీయంగా మీకు రుజువు పరచలేడు, కానీ అతని విశ్వాసం దాన్ని స్థిరపరిచింది. ఏ విధమైన సైన్స్ రుజువు అవసరం లేదండి. వాడిని చూసిన వైద్యుడే ఇలా చెప్పాడు, ఈ ముసలోడికి పిచ్చి పట్టింది, 100 సంవత్సరాల వయసులో ఉన్న అతను 90 సంవత్సరాల వయసులో ఉన్న ఆ స్త్రీ ద్వారా ఒక బిడ్డ పొందవచ్చుడు చెప్పుచున్నాడు. కానీ మీకు తెలుసా, దేవుడు అలా చెప్పాడు. కాబట్టి సైన్స్ దానికి అక్కర్లేదండి. దేవుని మాట నమ్ముటకు విశ్వాసం కావాలి, సైన్స్ కాదు. ఎంతమందికి వినాలనిపిస్తుంది? హల్లెలూయా. కనుక మన పాఠశాలలో ఇవన్నీ పేలిపోతాయి అంటాడు. ఈ పాఠశాలన్నీ కూడా పేలిపోతాయి. వెళ్ళి పాఠశాల నిర్మించుకోవడానికి దేవుడు ఏమైనా చెప్పలేదు. బైబిల్ స్కూల్ కూడా ఏమన్నాడు? ఆయన వాక్యాన్ని బోధించమని చెప్పాడు. నిజమండి. నాకు తెలిసిన వాటన్నిటిలో దేవుని నుండి దూరంగా మనం తీసుకుపోయినట్టు తెలుసా? విద్యా విధానం. నేను దేవునికి దూరం చేస్తుంది ఏంటండి? విద్యా విధానం. చదువులు దేవునికి దూరం చేస్తున్నాయి. నమ్ముతున్నారండి? హల్లెలూయా. ఆమేన్. ఇంకోటి కాదండి, నిజమండి, దేవునికి దూరం చేస్తుంది ఈ విద్య. స్కూల్ నిర్మించవద్దు, హాస్పిటల్ కట్టవద్దు, అవన్నీ లోకానికి ఆ గుంపుకు చెందింది. కానీ వాటికి నేను వ్యతిరేకం కాదండి. వాటి బాధ్యతలను అవి నెరవేరుస్తున్నాయి, కానీ అది అక్కడ లేదండి. ఆవలి ప్రక్కన లేదండి. ఎంతో మంచి వైద్యశాల మనం కట్టుచున్నాం, మనకున్న అత్యుత్తమ మందుతో పని చేయించున్నాం, అయినను రోజుకి వేలాది మంది చనిపోతున్నారు. ఓ మై! ఆ దేవుని రాజ్యంలో మరణము లేదండి, దుఃఖము లేదండి,
ఆమె లోకమికి కార్యాలు అవసరం లేదండి. మనం ఈ విషయంలో దేవుని యొక్క వాస్తవంలోకి దాటి ఉన్నాం. సైన్స్ ద్వారా ఏదో కనుగొనాలని ప్రయత్నంలో ఎంతో కష్టపడి పోరాడుతున్నాము. అంతగా మనం సైన్స్ పొందుతున్నాము, కానీ అంతకంటే ఎక్కువగానే మనం మరణాన్ని తెచ్చుకుంటున్నాము. మనం ఓడిపోవు యుద్ధమును అక్కడ పోరాడుచున్నాం. కనుక దాన్ని వదిలిపెట్టండి. విశ్వాసం ద్వారా ఈ రాత్రి దేవుని కుమారుడు యేసుక్రీస్తును నమ్మి ఆయన అంగీకరించండి. ఆయన ఒక్కడే. హల్లెలూయా. సైన్స్ నీ కొరకు ఏం సిద్ధపరుస్తుంది? అధిక మరణాన్ని కలుగు చేస్తుంది. అది సత్యం అండి. అంతరిక్ష నౌకలు మొదలైన పైకి వెళ్తున్నాయి. ఇవన్నీ ఏం తీసుకొస్తున్నాయి? మరణమును భూమి అంతటికి వ్యాప్తి చెందుతున్నాయి. దాని వైపు చూడద్దు. దానికంటే ఉన్నతమైన ఆ పరలోకం వైపు నీ తలెత్తండి. ఈ రాత్రి యేసు దేవునికి కుడి పర్షణ కూర్చొని ఉన్నాడు. ఆయన వాక్యం గురించి మనం ఏమి ఒప్పుకొనిచున్నామో దాన్ని బట్టి విజ్ఞాపం చేయుటకు సత్యముగా ఆయన సదా జీవించుచున్నాడు. ఈ జీవితం అన్ని విధముల చెడులను కలిగి ఉన్నదని మనం కనుగొన్నాం. కాబట్టి రానున్న జీవితం దాన్ని కలిగి ఉన్నదండి. దీనిలో దురాశ, వ్యాధి, మరణం ఉన్నాయి. ఎందుకు అలా ఉందంటే ఇది ఆయన సిద్ధపరచుకు వెళ్ళిన గృహం కాదండి. ఇది తెగుళ్ళ గృహం. తెగుళ్ళ గృహం గురించి ఎందరికి తెలిసింది? నిశ్చయంగా మీరు అందరూ అందులోనే ఉన్నారు. తెగుళ్ళు మీరు అందులోనే ఉన్నారు. చనిపోయిన వారిని గృహంలో ఉంచుదురండి. అదే తెగులు గృహం. మరి ఎవరిని అందులోనికి అనగా తెగులు గృహంలోనికి రాను. ఎందుకనగా అందులో అన్ని రకాల క్రిములు ఎగురుతూ ఉంటాయండి. ప్రజలు ఈ క్రిములు తీసుకొని వారి వ్యాధిగ్రస్తులు అవుతున్నారు. పాపం మనలను ఇలా తయారు చేసింది. అది భూలోక తెగులు గృహంలో మనం పెట్టింది. పాపం మనలను అపవాది యొక్క తెగులు గృహంలోకి తీసుకొని వచ్చింది. అయితే ఈ రాత్రి నా తండ్రి గృహమని పిలువబడుతున్నటువంటి ఆ గృహంలోకి మనం వెళ్ళడానికి యేసు అన్నాడు, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచుతాను. ఈ తెగులు గృహంలో నుండి తీసివేసి నా తండ్రి ఇంట్లో ఉంచుతాను. ఆమేన్ చెప్తారా? నువ్వు అక్కడ ఉన్నావు. ఈ పాత భూలోక తెగులు గృహం నుండి నన్ను తీసివేయము. ఒక స్థలము సిద్ధపరచి వెళ్ళాడు. పరిపూర్ణ స్థలం అండి. అక్కడ చెడు లేదండి, వ్యాధి లేదండి, వృద్ధాప్యం లేదండి, మరణం లేదండి. అది ఒక పరిపూర్ణమైన స్థలం. ఆ పరిపూర్ణతకు ఆయన పిలుస్తున్నాడు. హల్లెలూయా. అక్కడికి వెళ్ళుటకు నువ్వు పరిపూర్ణంగా ఉండాలండి. యేసు అన్నాడు, పరలోకమందున మీ తండ్రి పరిపూర్ణుడైన ప్రకారము మీరును పరిపూర్ణులై ఉండండి. అది పరిపూర్ణ రాజ్యము కనుక తప్పక అందులోనికి పరిపూర్ణ జనులే రావాలి. ఎందుకంటే నిలబడి పరిపూర్ణముకు దేవుని కుమారునికి వివాహం ఆడవలసి ఉన్నావు. ఆమేన్. ఎంతమంది వివాహం కాబడటానికి ఇష్టపడుతున్నారు? నీవు తప్పక పరిపూర్ణ వధువై ఉండవలెను. దేవుని యొక్క పరిపూర్ణ వాక్యము ద్వారా తప్ప మరి దేని వలన నువ్వు ఆ విధంగా తయారు కాగలవు? మనల్ని పాపము నుండి కడుగు ప్రత్యేక శుద్ధ జలము వాక్యమే. ఆ శుద్ధ జలం ఏంటండి? పరిపూర్ణమైన వాక్యం. ఆమేన్. అది యేసుక్రీస్తు యొక్క రక్తం. ఆమేన్. కారుచున్న రక్తపు వాక్యం. ఆమేన్. ఆ రక్తం స్రవించుచున్న ఆ దేవుని వాక్యము వధువును కడుగును. ఆమేన్. ఆమె పరిపూర్ణ కన్యకగా మచ్చలేనిదిగా నిలబడును. ఆమె మొదటిగా ఎన్నడూ పాపము చేయలేదు. ఆమె దానిలోకి వలవేయబడింది. హల్లెలూయా. ఆమెకు ఆయన సిద్ధపరచుటకు వెళ్ళిన ఆ తండ్రి కూడా మచ్చట ఉంది. ఆమె దేవుడు దీవించును గాక. హల్లెలూయా. ఆ మరణం ఎందుకు వచ్చింది? లైంగిక పతనము ద్వారా వచ్చింది కనుక పతనము ద్వారానే తిరిగి కూలిపోతుంది. పాతదానికి నీవు ఎంతగా మాసికలు వేసినా సరే అది పడిపోక మానదు. ఆమె పని అయిపోయింది. ఎందుకనగా దానికి తీర్పు తీర్చబడింది. దేవుడు ఎలా చెప్పాడండి? ఆమె పని సమాప్తమైపోయింది. దాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆదిలో ఈ భూమి పుట్టినప్పుడు దేవుడు మొదటి జలములు వేరుపరిచినప్పుడు తల్లి గర్భంలో నీటిని వేరు చేసినట్టుగానే ప్రపంచం పుట్టిందండి. హల్లెలూయా. దేవుడు వారిని అక్కడ ఉంచగా జనులు దానిపై జీవించారు. అప్పుడు వారు పాపము చేశారు. నోహు దినములు ఉంచబడటం ద్వారా అది బాప్తిసం పొందింది. తరువాత సృష్టికర్త యొక్క రక్తము దానిపై పడటం వలన శుద్ధీకరించబడింది. ఇప్పుడు నీవు నా విధంగానే వచ్చావు. నీతికరణము ద్వారా దేవుని నమ్ముటకు వచ్చావు. నీ పాపముల క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందావు. దేవుని నీ పాపములు ఒప్పుకుంటువి.
దాన్ని బట్టి ఆయన నిన్ను క్షమించాడు. క్షమాపణ పొందినట్లుగా చూపించాడు. జనులు ఎదుట ఒప్పుకున్నట్టుకు యేసుక్రీస్తుని కొరకు చనిపోయిన నమ్మిన దానికి లోకానికి చూపించడానికి నువ్వు బాప్తిజం పొందావు. ఆయన నీ స్థానం తీసుకున్నాడు. ఇప్పుడు నీవు ఆయన స్థానంలో నిలబడి ఉన్నావు. అంత లేచిన కదా నువ్వు ఆయనగా మారినట్లుగా ఆయన నీ వలే మారాడు. దేవుని యొక్క శుద్ధీకరణ శక్తి నీ జీవితంలో అలవాట్లన్నింటినీ కడిగి వేసింది. నువ్వు పొగ త్రాగుటకు, మద్యము సేవించటకు, చెడు కార్యములు చేయటకు అలవాటయ్యావు. అబద్ధములు మొదలవన్నీ చెప్పితివి. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తము శుద్ధీకరణ శక్తులకు తీసుకొచ్చింది. అది నీ జీవితంలోని కార్యములన్నీ దూరంగా పానద్రోలును. ఎప్పుడైనా నువ్వు ఏదైనా పొరపాటు చేయడం జరిగించో వెంటనే నువ్వు ఇలాగంటావు, ఒక్క నిమిషం ఆగండి, నన్ను క్షమించండి. ఆ విధంగా అర్థంతో నేను అనలేదు. చూసారా, అలా చెప్పగలుగుతావు. అపవాది అక్కడ ఒక వల వేసి ఉంచాడు. కానీ నువ్వు నిజ క్రైస్తవుడు వచ్చావు. తిరిగి వచ్చేట కృప ఉన్నది. నేను పొరపాటు చేశానని చెప్పము. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు తర్వాత నువ్వు పొందినది పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిసం. ఇప్పుడు దేవుడు ఈ 1000 ఏళ్ల పాలన ముగిసిన పిదప దేవుడు అగ్నితో లోకమును బాప్తిసం ఇవ్వబోతున్నాడు. అది సమస్తమును బద్దలు చేయను, భూమి ఆకాశములు మండిపోవును. పేతురు ఎలా చెప్పాడు? ఇది అగ్ని బాప్తిసం పొందను, అదంతా తిరిగి సరిదిద్దబడును. అప్పుడు నూతన ఆకాశం, నూతన భూమి ఏర్పడును. అప్పుడు అందులో నీతి నివాసము చేయును. అక్కడే మనమున్నాం. మన ఆత్మలను దేవుని వాక్యము వెలిగించినప్పుడు మధ్యత నుండి కాల పరిధి జీవము నుండి నిత్యత్వపు జీవులముగా మనలో నుండి నిత్యత్వపు జీవులుగా దేవుని కుమార్తెలుగా ఆయన గుణలక్షణముతో పుట్టి దేవుని జన్యువు మనలో నుండి పరలోకం తండ్రి యొక్క కుమారులము కుమార్తెలమై అబ్బా తండ్రి నా దేవని మొరపెట్టుచున్నా. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. హల్లెలూయా, హల్లెలూయా. నిత్యత్వము నుండి కాలములోనికి నీవు నన్ను పంపగా, జీవపు వాక్యం కాలములో నుండి నిత్యత్వము చేర్చెను. జీవపు వాక్యం కాలములో నుండి నిత్యత్వము చేర్చెను. నీ జలధారల ధ్వని విని కరుడు